ఏంటి బావగారు తలుపు తీయడం లేదు? అది బాత్రూంలో ఉన్నాను. అలా ఏం అనిపించట్లేదే. మొహం బాగా మాడిపోయింది. అబ్బే అదే లేదు. మైందినే కదా, వచ్చేస్తున్నాను. నువ్వు పద. మరేంటి కంగారు? ఏదో టెన్షన్ గా ఉన్నట్టున్నావు. అబ్బే అదేం లేదు. ఫస్ట్ టైం పెళ్లి చేసుకోబోతున్నాను కదా, సో. అబ్బచ్చా, ఫస్ట్ టైమా? అదే ఇప్పుడు బయట పెడతాను, రా నువ్వు ముందు బయటికి. కృష్ణ, నేను వస్తాను, ప్లీజ్ నువ్వు వెళ్ళు. బావగారు త్వరగా వచ్చేయండి. డిజైనర్ భార్గవి వెయిటింగ్ అక్కడ. ఓకే ఓకే. విష్ణు గారు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఒక్క నిమిషం. హలో హలో బంగారం. బంగారం ఇత్తడి తర్వాత కానీ ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఒక పెళ్లిలో మెహందీ ఆర్డర్ వచ్చింది బంగారం. ఆ ఆర్డర్ గెటర్ అన్ని పక్కన పెట్టేసి అర్జెంటుగా ఇంటికి రా. ఇప్పుడు ఇంటికా? అదెలా కుదురుతుందండి? ఒకసారి ఆర్డర్ కమిట్ అయ్యాక నా మాట నేనే వినడానుకుండదు. నీ మాట నువ్వే వినకపోవడానికి నువ్వే పోకిరి సినిమాలో మహేష్ బాబు కాదు, నా పెళ్ళానివి. నీ మాట నువ్వు వింటావో వినవో నాకు అనవసరం. నా మాట విని త్వరగా ఇంటికి రా. అబ్బా, ఏంటండి ఇది? ఇలా నన్ను ఇరకాటంలో పెట్టేశారు. హలో హలో హలో. ఈ ఫోన్ ఏంటి కట్ అయిపోతుంది? అసలు ఎందుకు నన్ను ఇంటికి రమ్మంటున్నారు? హలో హలో బంగారం. హలో హలో. ఫోన్ సిగ్నల్ రావట్లేదు. ఇప్పుడున్న టెన్షన్ సరిపోదు అన్నట్టు ఈ వెదవుకున్న వెదవ్ కనెక్షన్స్ తో కొత్త టెన్షనా ఇప్పుడు? హలో. అక్కడ అందరికీ మెహందీ వేస్తుంది నా వైఫే, కావాలంటే చూడండి. హలో 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 హలో. ఏవండి, వినపడుతుందా? హలో హలో. ఏవండి, మిమ్మల్ని. పద. హలో 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 హలో.
శిఖర ఇదిగో. వసే నేను చెప్పేది వినవే, త్వరగా ఇంటికి రా. ఇంటికి రాదు, ఎక్కడికి రాదు వరుణ్. శిఖరా, నువ్వా? అవును, నీ పెళ్ళానికి మత్తుమందిచ్చి తారా మేడం నేను తనని బయటికి తీసుకొచ్చాం. దీని సంగతి మేం చూసుకుంటాం, నువ్వు పెళ్లి సంగతి పర్ఫెక్ట్ గా చూడు. శిఖర, ఇడియట్. ఇలాంటి తలతిక్క పనులు చేసి పెళ్లిని అటూ ఇటూ చేశావో తీసుకెళ్లి పిచ్చి కుక్కలతో కరిపించి చంపేస్తాను. వామ్మో, మేడం వార్నింగ్ దరిద్రంగా ఉన్నా గండం నుంచి సేవ్ చేశారు. శివ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటికి వెళ్ళింది. ఏంటి బావగారు, ఫేస్ లో కంగారేంటి? కంగారే ఉంది. నవ్ ఐఎమ్ రిలాక్స్ కదా. ఐఎమ్ రిలాక్సింగ్. ఎక్కడ మెహందీ డిజైనర్? రండి బావగారు, అక్కడ మీకోసమే తను వెయిటింగ్. వెయిటింగా? మత్తిచ్చి భార్గవిని బయటికి తీసుకెళ్ళామని చెప్పారు మేడం. కొంపు తీసి నా పెళ్ళాం అనుకునే దేనైనా తీసుకెళ్లారా ఏంటి వెళ్ళు? రండి. ఎక్కడికి వెళ్ళింది? ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళిందంట. ఫోన్ వస్తే బయటికి వెళ్ళిందా? మర్దల్, ఆ డిజైనర్ వచ్చిన తర్వాత నన్ను పిలు. అంతవరకు నేను నా రూమ్లో రెస్ట్ తీసుకుంటాను. ఓకే? ఎలా అయ్యిందంటే? నువ్వేం కంగారు పడకక్క, ఫోన్ చేస్తే తను ఎక్కడుందో తెలుస్తుందిగా. శివ, ఫోన్ ఇవ్వు. ఓకే మేడం, పద వెళ్దాం.
రాధా గారు, ఆ భార్గవి గదిలో కనిపించడం లేదండి. కనిపించకపోవడం ఏంటి? అవును రాధా గారు, ఫోన్ చేస్తున్నాను, ఫోన్ కూడా కలవట్లేదు. సరే, నేను ఇటు వెతుకుతాను, నువ్వు అటు వెళ్ళి వెతుకు. హా, ఆ కృష్ణ, ఇదిగో నీ సరుకు లిస్టు. అన్నీ వచ్చాయో లేదో ఒకసారి చూడమ్మా. కరెక్ట్గానే ఉంటాయిలేమ్మా. అబ్బా, ముందు ఒకసారి చూడవే. సరేలే. ఆగవే. సరుకులు లోపలుంటే నువ్వేంటి బయటికెళ్తున్నావు? ఎందుకంత కంగారుగా ఉన్నావే? అది అమ్మా, చెప్పు. ఆ మెహందీ వేసే అమ్మాయి కనిపించట్లేదమ్మా. హా? తన కోసమే వెతుకుతున్నాను. అవునా? ఇప్పుడెక్కడికెళ్ళింది అమ్మాయి? అదే అమ్మా, అర్థం కావట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎలాగే? అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు రాణిమ్మా. ఏంటి రాణిమ్మా, మెహందీయే కదా, నాకు తెలిసిన డిజైనర్ పక్కనే ఉన్నారు, నేను పిలుస్తానుండు. హలో బాబు, నేను లొకేషన్ పంపిస్తాను. మెహందీ డిజైన్ ఆర్డర్ ఉంది ఇక్కడ, త్వరగా వచ్చేసాయి, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు రాణిమ్మ, 10 నిమిషాల్లో డిజైనర్ వచ్చేస్తారు. కృష్ణ, రిలాక్స్, పని అయిపోతుంది కదా. రాణిమ్మ, పద, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుందు గాని. అలాగేనమ్మా. ఎస్, రవికి ఫోన్ చేద్దాం. హలో రవి, అది మెల్లగా లేవండి. ఆ ఫోటోలో మీ పక్కన ఉన్నది మా వారండి. ఆ ఫోటో మా పెళ్లి నాటిది. ఎంతో ఇష్టంగా చేయించాను. పేరు అవినాష్. మీరు మెహందీ ఆర్డర్స్ చేస్తానన్నారు కదా, మీ మొబైల్ నెంబర్ చెప్తారా? కొన్ని ముఖ్యమైన ఆర్డర్స్ ఉన్నాయి, మీకు త్వరలో చెప్తాను. మీకోసం ఇక్కడ వెయిటింగ్ అండి. మీ దగ్గరికే వస్తున్నాను, సరేనా? నమస్తే కృష్ణ గారు. వచ్చేసారా? రండి రండి. తను మా అక్క విష్ణు. నమస్తే అండి. విష్ణు గారు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఒక్క నిమిషం. ఓకే కృష్ణ, ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు పంపించు. ఓకే, ఇప్పుడే పంపిస్తా.
ప్రసాద్, చెప్పండి సార్. నేను వాట్సాప్లో నీకు కొన్ని డీటెయిల్స్ పెడతాను. ఆ నెంబర్ ట్రేస్ చేసి నాకు అప్డేట్ చేయి. షూర్ సార్. ఓకే. చెప్పు ప్రసాద్. సార్ మీకు డీటెయిల్స్ సెండ్ చేశాను, చెక్ చేసుకోండి సార్. ఓకే. తాళం వేసింది. రవి, కృష్ణ తన ఇంటికైతే రాలేదు. సో అక్కడే ఎక్కడికో వెళ్ళుండాలి. ఆ చుట్టుపక్కల ఏరియాలో సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాను. ఓకే రవి, ఆ అమ్మాయి మీదే అంతా ఆధారపడి ఉంది. త్వరగా చూడు ప్లీజా. ఓకే కృష్ణ, నువ్వేం టెన్షన్ అవ్వకు. నీకేదైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి, సరేనా? ఓకే. ఓకే. కృష్ణ, టోటల్ ఈ చుట్టుపక్కల వీధుల్లో కూడా చూశాను, తను అక్కడ కూడా లేదు. ఒకసారి రవికి ఫోన్ చేయకపోయావా? చేశాను రాధా గారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా తను వెళ్ళి చూశాడంట, అక్కడ కూడా లేదు. సీసీ ఫుటేజ్ చూసి చెప్తానన్నాడు. ఏంటి కృష్ణ ఇది? సరిగ్గా ఈ సమస్యకి సొల్యూషన్ దొరికేసిందనే టైంలో ఇలా జరిగింది. అసలు ఉన్నట్టుండి అమ్మాయి మాయమైపోవడం ఏంటి? అదే అర్థం కావడం లేదు రాధా గారు. ఏదో జరిగింది, నో డౌట్. చూసారా మేడం ఎలా వెలువెల్లాడిపోతుందో? ఎంత ఆరటపడ్డా, ఎంత పోరాటం చేసినా దాని జాడి వేళ్ళు కనుక్కోలేరు. వేళ్ళు దాన్ని కనిపెట్టడం, వరుణ్ గాడి పని పెట్టడం, ఈ పెళ్లి చెడగొట్టడం, ఇవన్నీ వాళ్ళు చేస్తారా? ఇంపాసిబుల్. ఇంకా మనం ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేడం. జస్ట్ ఎంజాయ్ చేయడమే. కృష్ణ, ఇది ఆ దేవుడు ఎందుకు ఇలా నా బ్రతుకుతో ఆటలు ఆడుకుంటున్నాడు? పిన్ అన్నట్టు నిజంగానే నా జాతకం సరైంది కాదేమో కృష్ణ. అందుకే ఇలాంటివన్నీ నా జీవితంలోనే జరుగుతున్నాయి. ఏడవకక్క, ఏడవకు. భార్గవి తప్పకుండా తిరిగి వస్తుంది. రవి ఇప్పుడు తనని వెతికే పనిలోనే ఉన్నాడక్క. నువ్వు ధైర్యంగా ఉండు. పెళ్లికి ఎంతో టైం లేదు కృష్ణ. ఆ భార్గవి ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటి వరకు తెలియదు. ఇంకా నన్నే ధైర్యంతో ఉండమంటావు? నిజమే. విష్ణుని అందంగా బలికి సిద్ధం చేసినట్టున్నారే.
ఆ, అదే పెళ్లికి సిద్ధం చేసినట్టున్నారు అని అంటున్నాను. అరెరెరెరే, ఏంటి విష్ణు కళ్ళల్లో నీళ్లు?